నమస్కారం. 2026లో జరగబోయే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమైన విషయాన్ని రాబోయే 5 నిమిషాల్లో క్లియర్గా తెలుసుకుందాం. ఈ పరీక్షను ఎవరు కండక్ట్ చేస్తారంటే కేంద్ర హోం మినిస్టర్త్వ శాఖ. దీని స్పెషాలిటీ ఏంటంటే దేశ భద్రతలో చాలా కీలకమైన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఏపిఎఫ్లలో చేరడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. వావ్! ఏకంగా 25,487 వేకెన్సీలు. ఇవి టెంటేటివ్ వేకెన్సీలే అయినా ఇది ఎంత పెద్ద రిక్రూట్మెంటో అర్థం చేసుకోవచ్చు. యువతకు ఇది నిజంగా ఒక మాసివ్ ఆపర్చునిటీ. సరే, మరి ఇంత మంచి అవకాశాన్ని మనం ఎలా అందిపుచ్చుకోవాలి? దీనికోసం మనం 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అసలు రిక్రూట్మెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇలా అన్నింటినీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాం. మొదటిగా అసలు ఈ రిక్రూట్మెంట్ ఆఫర్ చేస్తున్నది ఏంటి, ఏ ఫోర్సెస్లో జాబ్సున్నాయి, మరి జీతం ఎంతుంటుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. చూడండి, ఈ ఒక్క పరీక్షతో మీరు ఎక్కడెక్కడ చేరొచ్చో. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన బలగాల్లో మీరు భాగం కావచ్చు. దేశ సేవ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన మార్గం కదా. ఇక అందరూ ఎదురుచూసే జీతం విషయం. ఇది పే లెవెల్ 3 జాబ్. అంటే మీ స్టార్టింగ్ శాలరీ 21,700 రూపాయలుంటుంది. అది మీ కెరియర్ గ్రోత్తో పాటు 69,100 రూపాయల వరకు వెళ్తుంది. కెరియర్ స్టార్టింగ్లో ఇది చాలా మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే, ఆపర్చునిటీ బావుంది, శాలరీ బావుంది, అంతా సరే. కానీ అసలు దీనికి ఎవరర్హులు? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇదే. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఈ ఎలిజిబిలిటీని సింపుల్గా అర్థం చేసుకోవడానికి 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని 3 పిల్లర్స్ అని కూడా అనుకోవచ్చు. అవేంటంటే 1 నేషనాలిటీ, 2 ఏజ్ లిమిట్, 3 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. వయస్సు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్ ఆఫ్ డేట్ ఎప్పుడంటే January 1, 2026. ఆ తేదీ నాటికి మీ ఏజ్ 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే మీ పుట్టిన తేదీ January 2, 2003 తర్వాత, ఇంకా January 1, 2008 లోపుండాలి. ఈ డేట్స్ చాలా ముఖ్యం, కావాలంటే నోట్ చేసుకోండి. అయితే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. సో మీ కేటగిరీని బట్టి ఇది చెక్ చేసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేదు. జస్ట్ 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. ఏంటంటే ఆ 10th క్లాస్ క్వాలిఫికేషన్ని మీరు January 1, 2026 నాటికి లేదా అంతకంటే ముందే కంప్లీట్ చేసి ఉండాలి. సరే, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మ్యాచ్ అవుతోంది అనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సింపుల్, అప్లై చేయడం. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముఖ్యమైన డేట్స్ ఏంటి? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు. వీలైతే క్యాలెండర్లో మార్చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ December 1న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ December 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే. లాస్ట్ మినిట్ రష్ అస్సలు వద్దు. ముందే అప్లై చేసేయడం చాలా బెటర్. ఈసారి అప్లికేషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ కొత్త రూల్ పెట్టారు. జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు లైవ్ ఫోటో తీయాల్సుంటుంది. అంటే అప్పటికప్పుడు వెబ్క్యామ్ ద్వారా ఫోటో తీసుకోవాలి. పాత ఫోటోలు అప్లోడ్ చేస్తే కుదరదు. ఫోటో తీసుకునేటప్పుడు టోపీలు, మాస్కులు, కళ్లద్దాలు ఏవీ ఉండకూడదు. ఫోటో క్లియర్గా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సుంది. సో బీ కేర్ఫుల్. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చాలా తక్కువ, కేవలం 100 రూపాయలు మాత్రమే. అంతేకాదు, మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కు ఫీజు పూర్తిగా మినహాయించారు. వాళ్లు ₹1 కూడా కట్టక్కర్లేదు. అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేశాక అసలు సిసలైన కథ మొదలవుతుంది. అదే సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్ సాధించాలంటే మనం ఏ స్టేజెస్ దాటుకుంటూ వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తంగా ఈ సెలక్షన్ ప్రాసెస్లో 4 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీన్ని CBE అంటారు. సెకండ్, ఫిజికల్ టెస్ట్లు. థర్డ్, మెడికల్ ఎగ్జామ్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక ఫైనల్గా మెరిట్ లిస్ట్. ఈ 4 స్టేజ్ల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి.
మొదటి స్టేజ్ అయిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మొత్తం 4 పార్ట్లుంటాయి. మొత్తం 80 ప్రశ్నలు, 160 మార్కులు. టైం మాత్రం కేవలం 60 నిమిషాలే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది: నెగటివ్ మార్కింగ్. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కటౌటాయి. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫిజికల్ టెస్టులుంటాయి. ఇందులో రేస్ ఉంటుంది. పురుషులు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. అదే మహిళలైతే 8.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు. రేస్తో పాటు వాళ్ళు చెప్పిన హైట్, చెస్ట్ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఫైనల్లీ కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్. చిన్న తప్పుల వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే వీటిని అస్సలు మర్చిపోవద్దు. ఇది మీ ఫైనల్ చెక్లిస్ట్ అనుకోండి. ఇదొక వార్నింగ్ లాంటిది. చాలా జాగ్రత్తగా వినండి. మీ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం చాలా కీలకం. మీరు అప్లికేషన్లో ఏ స్టేట్ అయితే ఫిల్ చేస్తారో అదే స్టేట్ డొమిసైల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఒక్కసారి సబ్మిట్ చేశాక దీన్ని మార్చడం కుదరదు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేసి ఇబ్బంది పడతారు. ఏకంగా వాళ్ళ క్యాండిడేచరే రద్దయ్యే ప్రమాదముంది. మరో చాలా కీలకమైన విషయం ఫోర్స్ ప్రిఫరెన్సెస్. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలా 7 ఆప్షన్స్ ఉంటాయి కదా. వీటికి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ని అప్లికేషన్లోనే ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఈ డెసిషన్ ఫైనల్. తర్వాత మార్చుకోవడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. సో చాలా కేర్ఫుల్గా ఆలోచించి మీ ఆర్డర్ సెట్ చేసుకోండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఒక మంచి విషయాన్ని హైలైట్ చేసింది. అదేంటంటే జెండర్ బ్యాలెన్స్ ఉన్న వర్క్ ఫోర్స్ను క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని. అందుకే మహిళా అభ్యర్థులను ప్రత్యేకంగా అప్లై చెయ్యమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మరింకెందుకు ఆలస్యం? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో దేశ సేవ చేసే మీ కెరియర్ వైపు మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీ ప్రిపరేషన్ జర్నీని ఇప్పుడే మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.